హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ. ఇక తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు చిటపటలాడాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గాక ఇంకా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ మగ్గాక టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోయాయి. బాగా కలుపుకొని ఇంకా ముందుగానే ఉడకబెట్టుకున్న మిల్ మేకర్ తీసుకొని కర్రీలో వేసుకోవాలి. ఇవి ముందుగానే ఉడకబెట్టి నేను ఈ జల్లి గిన్నెలో వేసి పెట్టాను. వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయింది. ఇవి డ్రై అయ్యాయి. మీరు కూడా అలా చేయండి. ఇంకా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మిల్ మేకర్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోలేదు. నేనైతే రుచికి సరిపడా వేసుకున్నాను. మీరు కూడా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకొని బాగా కలుపుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఉప్పు కారం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగానే పిసికి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం వాటర్ని ఇందులో యాడ్ చేయాలి, చింతపండు వాటర్ని. ఇంకా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా మూత పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఉడికాక కొంచెం ఇంట్లో చేసిన ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి చేసి ట్రై చేయండి. అసలు మటన్ కర్రీ కూడా ఇలా ఉండదు, అంత బాగుంటుంది. ఇంకా గిన్నెలకి సర్వ్ చేసుకోవడమే. సూపర్గా ఉండే మిల్ మేకర్ టమాటా కర్రీ రెడీ. సరే అండి, ఇంకా బాయ్.